ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు #1 టూరిస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీకాకుళంలో పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ కూరగాయలే కాకుండా ఇంకా ఫ్రూట్ బళ్ళు కూడా ఉన్నాయండి. అవి కూడా చూపిస్తాను. ఫ్రూట్ షాప్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవ్వండి, ఇదంతా కూడా ఫ్రూట్ మార్కెట్ అండి. ఇదిగోండి, ఇదంతా కూడా ఫ్రూట్ మార్కెట్. అట్లాగే ఇదంతా కూడా మనకి వెజిటబుల్ మార్కెట్ అండి. ఒక వన్ బై వన్ మనం తెలుసుకుంటా ముందుకెళ్దామండి. రేట్లు అవి తెలుసుకుంటా. ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఎంత కాస్ట్లో ఉన్నాయి అనేది తెలుసుకుందామండి. బాబాయ్, 3 కిలో మేడం మ్యాంగోస్. బాబాయ్, ఎట్లా యాపిల్ అది? 260 కేజీ. ఎక్కడ, ఏ దేశం? 260 అంటండి. అవి పైన బాబాయ్? పైన 300 అంటండి. పైన ఈ 260 అంట. ఈ దానిమ్మకాయ ఎట్లా బాబాయ్? దానిమ్మకాయ ఎట్లా? 200 కేజీ 200 అంటండి దానిమ్మ. అవి ఆ యాపిల్ ఏంటవి? పీజీ అంటే మీనింగ్? అంటే పీజీ ఓకే. ఎట్లా అవి బాబాయ్? ఎట్లా అవి పీస్ ఎట్లా? 50 రూపాయలు. కాయ 50 రూపాయలు అంటండి. ఇవి ఎట్లా ఉన్నాయి? డ్రాగన్ సార్ 220 కేజీ. కేజీ 200 అంటండి. ఇవి ఎట్లా బాబాయ్? దానిమ్మ అవి అంతే, సైజు చిన్నది కదా, 200. ఓకే. ఇవి గ్రేప్ ఎట్లా ఉన్నాయి? గ్రేపా కేజీ 200 ఉంది. ఇవి కినో ఆరెంజ్? చందన ఆరెంజ్ 180, 160. ఇవి కేజీ 3 కిలో ఉందా? 3 కేజీలు 100. ఎక్కడ ఈ కాయలు? టోటల్ కాదు, ఉలవపాడా లేకపోతే? ఉలవపాడు కాదు, మీకు లోకలే? లోకల్. 6 గంటలకు వస్తే బోల్డ్ అమ్ముతారు. ఓకే, ఇక్కడ లోకలే అంటండి. ఫ్రెండ్స్, ఇక్కడ రిటైల్ షాప్ ఉందండి. దీన్ని కూడా కనుక్కుందామండి. ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది. ప్రైజెస్ చెప్పు బాబాయ్. ఇవి ఎట్లాగ? ఇవి రీజనబుల్ అయితే 200 కిలో. ఇవి ఇది ఒక రకంగా రెడ్ గ్లోబ్ వెరైటీ. ఎక్కడి నుంచి వస్తుంది బాబాయ్ ఇది? ఇవైతే మాత్రం పంట ఎక్కడ పండుద్దో తెలీదా? ఇవి ఎట్లా ఉంది? బ్లాక్ ఎట్లా ఉంది కేజీ? బ్లాక్ 180. ఓకే, బ్లాక్ గ్రేప్ 180 రూపీస్ అంటే కేజీ. ఓకే. ఇప్పుడు సీజన్ కాదు. ఇవి ఎట్లా ఉన్నాయి? 200. సీడ్లెస్సా? సీడే. అవి లాస్ట్? అవి సీడే 100 రూపీస్. 100 రూపీస్. ఓకే. ఇవి యాపిల్ ఎట్లా బాబాయ్? యాపిల్ అయితే 250. 250 కేజీ. 250. ఉన్నాయి కదా, 200. ఇప్పుడు సిమిలర్ సీజన్ కాదు కదా. ఇప్పుడు అమెరికన్ యాపిల్, న్యూజిలాండ్ యాపిల్ ఇవే వస్తాయి. గాలాలు ఇంకేం చెప్పాలి? ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అవైలబుల్గా లేనప్పుడు ఇతర దేశాల నుంచి వస్తాయండి ఫ్రూట్స్. మనకి ఇక్కడ సీజనల్గా ఏవైతే పండుతాయో మనం ఎక్కువగా అవి కన్జ్యూమ్ చేయాలండి. డబ్బుకి ఇబ్బంది లేని వాళ్ళు ఇంకా ఇతర దేశాలు అయినా ఏవైనా సరే మీరు కొనుక్కోవచ్చు. బాబాయ్ నమస్తే. ఎట్లా బాబాయ్ యాపిల్ ఇది? 250 కేజీ. ఎక్కడే బాబాయ్? ఏ దేశం ఇవి? న్యూజిలాండ్ యాపిల్ అంటండి. ఇవి బాబాయ్? ఎట్లా కేజీ? 250, 260 అంటండి. ఇదేం గ్లోబా? ఇది రోబో. ఇది పేరేంటి? రోబో. రెడ్ రోబో అంటండి. 200 కేజీ. ఓకే. ఇది ఇప్పుడు బత్తాయి వస్తుందా? ఎక్కడది ఇది? ఏ సార్? లోకల్దేనా? లోకల్ ఉన్నాయా బత్తాయి? రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నాయా? ఓకే. ఎట్లా ఇవి? కేజీ 100 అంటండి. అవి దానిమ్మ ఎట్లా బాబాయ్? 180 కేజీయా? ఎందుకు ఊగుతాయి? 4 ఊగుతాయి అంటండి. బాబాయ్ ఎట్లా నిమ్మకాయ? 30. పావు కేజీ 30.
పావు కేజీ 30 అంటండి. ఎన్ని కాయలు దూగుతాయి బాబాయ్? సైజుని బట్టి. ఇవి ఎన్ని దూగుతాయి? పావు కేజీ అదండి. పావు కేజీ 30 రూపాయలు అంటండి. ఇప్పుడే ఇంకా పెడుతున్నారండి. ఫ్రూట్ మార్కెట్ ఇప్పుడే ఓపెన్ అవుతుంది. ఫ్రూట్ షాపులు అన్నీ కూడా ఇప్పుడే ఓపెన్ అవుతాయండి. బాబాయ్ నమస్తే బాబాయ్. ఎట్లా యాపిల్ అది? 250 కేజీ. అది న్యూజిలాండ్దా? న్యూజిలాండ్ 250. ఓకే. ఆ కింద న్యూజిలాండ్. ఓకే. ఇది ఆర్డీ అంటే అంటే ఆ క్వాలిటీ ప్లెయిన్ వస్తుంది. న్యూజిలాండ్ వస్తుంది. ఓకే. ఇది ఎట్లా ఉంది బాబాయ్? బ్లాక్ గ్రేప్ కిలో 150 ఉంది. అదండి మనం ఇప్పుడు శ్రీకాకుళం ఫ్రూట్ మార్కెట్ అండ్ వెజిటబుల్ మార్కెట్ దగ్గర ఉన్నామండి. ఇది పాత బస్ స్టాండ్ దగ్గర వస్తుంది. నేను ప్రతి ఒక్క ఐటెం కూడా రేట్ కనుక్కుంటున్నాను అండి. ఇదేంటి బాబాయ్? అది న్యూజిలాండ్ సెకండ్ క్వాలిటీ ఒక 20 రూపీస్ డిఫరెన్స్. అది 220. అది 250 ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ 220 ఉంటుంది. 30 రూపాయలు డిఫరెన్స్ వస్తుందండి. దానిమ్మకాయలు బాగున్నాయి. సైజు 160 నుంచి 200 ఉంది. దానిమ్మ 160 నుంచి 200. 4 కాయలు 5 కాయలు దూగుతాయా? 4-5 కాయలు దూగుతాయండి. బాగుంది. నిగనిగలాడుతుంది సరుకు. ఓకే. ఎక్కడే బాబాయ్ దానిమ్మ? సోలాపూర్ వస్తుందండి. సరే. అది ఇది బొంబాయి ఎట్లా డజను? కిలోనే 140-150 అంటండి కిలోకి. ఒక 6-7 దూగుతాయి. 7 వస్తాయి. ఓకే. 7 కాయలు వస్తాయంటండి. ఇంతే అండి. ఫ్రూట్ షాపులు ఇంకా అందరూ తెరవలేదు. ఇంకా మనం వెజిటబుల్కి వెళ్ళిపోదాం అండి. వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళిపోదాం. ఇదేగా బాబాయ్ పక్కనే వెజిటబుల్ మార్కెట్. మనం ఇంకా వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళిపోదాం అండి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదంతా కూడా రిటైల్ షాపులు అండి. రిటైల్ మార్కెట్, హోల్సేల్ మార్కెట్ కాదండి. హోల్సేల్ మార్కెట్ పొద్దున అయిపోద్ది. నేను అది కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను అండి. ఇదిగోండి రిటైల్ మార్కెట్లే కాదు, పెద్ద మార్కెట్లు ఇవి. అమ్మ ఎట్లా అమ్మా తోటకూర? కట్ట 10 రూపాయలు బాబు. కట్ట 10 రూపాయలు. ఏది కట్ట చూపించు ఒకసారి. అదిగోండి ఫ్రెండ్స్ 10 రూపాయలు అంటండి కట్ట. ఇది గోంగూర కట్ట 5 రూపాయలు. కట్ట 5. ఇదిగోండి కట్ట 5 అంట. మీకు ఎట్లా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. రేట్ ఇదమ్మా కరివేపాకు 10 రూపాయలు అంటండి. ఇప్పుడు మనం శ్రీకాకుళంలో ఉన్నాం. శ్రీకాకుళం వెజిటబుల్ మార్కెట్ దగ్గర ఉన్నామండి. ఇదమ్మా పొనగంటి కూర 5 రూపాయలు అంటండి. వెళ్దామండి ఎదరికి చూసుకుంటూ వెళ్దాం. ఇట్లాగే ఏంటమ్మా ఇది సారకంద అంటండి. ఫ్రెండ్స్ ఇది సారకంద అంటండి. చూడండి సారకంద. ఇది దేనికి యూజ్ చేస్తారు నాకు కామెంట్ చేయండి. ఎట్లా ఉంటుంది కేజీ ఇది? చూసి దొరద వచ్చేద్దా? సారకంద అంటండి. దొరద వచ్చేస్తుందంట. ఓకే. ఇంకా షాప్ అయినా కోఆపరేట్ చేయట్లేదండి. కానీ వాళ్ళు చెప్పడానికి సంకోచిస్తున్నారు. ఒక్కొక్కటి మాత్రం నిరభ్యంతంగా చెప్పేస్తున్నారు. మేడం గారు ఎట్లా అండి గులాబీ ఎట్లా కేజీ? 250. ఇవి చామంతి 300 అంటండి కేజీ. ఈ వెరైటీ వైట్ వెరైటీ ఏదైనా ఒకటి. కనకాంబరం అండి, బంతి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా మేడం గారు ఎట్లా చెప్పారో అట్లా ఒక్కొక్కళ్ళు ఏంటంటే మరి వాళ్ళు రేట్లు ఎక్కువ అమ్ముతున్నారో ఏమో తెలియదండి. ఆ రేట్లు చెప్పడానికి సంకోచిస్తారు. కెమెరాని చూస్తే భయపడతారు. వాళ్ళు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఇక్కడ షాప్ ఉందండి. సేట్ గారు ఉన్నారు. సేట్ గారు నమస్తే అండి. ఎట్లా ఉంది సార్ టమాటా కేజీ? టమాటా 3 కేజీలు 50. 3 కేజీలు 50. 3 కేజీలు 50 అంటండి. ఇది చింతపండు 55. ఇది గింజ తీయింది. గింజ తీయింది 55 అంటండి. ఉల్లిపాయ సార్? ఓకే. అదిగోండి అది చిన్న సైజు 20 రూపాయలు అంటండి కేజీ. ఇది వచ్చి 30 రూపాయలు అంటండి. బంగాళదుంప సార్ 25. బంగాళదుంప కొంచెం చిన్న సైజు ఉందండి 25 అంట. ఇది వెల్లుల్లి ఎట్లా ఉంది సార్? కేజీ 100 రూపాయలు ఉందంటండి. కేజీ 100 రూపాయలు ఉందంటండి. అల్లం సార్
60 రూపాయలు అంటండి కేజీ. ఇంతే మనకి సార్ బాగానే చెప్పారు. ఈ హోల్సేల్లో తెచ్చుకుంటున్నారండి. హోల్సేల్లో తెచ్చుకొని సార్ ఓకే థ్యాంక్. అదే హోల్సేల్లో తెచ్చుకొని రిటైల్ అమ్ముతున్నారు అని చెప్పి. పెద్ద షాపే అండి రిటైల్ అయినా కానీ. మేడం గారి దగ్గర ఇక్కడ కొంచెం ఏంటి మేడం గారు ఇది పూలు ఇవి చామంతి హైబ్రిడ్ ఎట్లా ఇవి కేజీ? బెంగళూరు చామంతి ఎట్లా కేజీ? 300 అంటండి కేజీ. బాగున్నాయి చూడండి. ఇది ఒక టైప్గా ఉన్నాయి, కలర్ ఒక రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి 360 డిగ్రీస్ వ్యూ ఇస్తాయి చూడండి. ఇక్కడ మనం సెంటర్కి వచ్చామండి. ఫ్రెండ్స్ ఇక్కడ ముంజులు అమ్ముతున్నారండి శ్రీకాకుళంలో. ఎంత రేట్ ఉన్నాయి డజన్ అనేది కనుక్కుందామండి. ఇదిగోండి మేడం గారు ఎట్లా అండి డజను? 50. ఓకే 50 రూపాయలు అంటే పర్లేదండి, తక్కువే ఉంది. మనకైతే 70-80 రూపాయలు ఉందండి. ఆవిడ ముందు చెప్తే ఏంటంటే మళ్ళీ రేటు పెంచే అవకాశం ఉంది, అందుకని చెప్పేసి ఆవిడ ముందు ఏం చెప్పలేదు. మనకైతే 70 రూపాయలు అట్లా అమ్ముతున్నారండి. ఒక్కో చోట మనకు కూడా ఊరు బయటకు వెళ్ళేసరికి 50 ఉంది. ఫ్రెండ్స్ ఆకలేస్తుందండి, నేను ఇంకా టిఫిన్ చేయలేదు. ఇదిగోండి బొప్పకాయ కోయించానండి, ముక్కలు కోయించాను. ఇదిగోండి ఇవి తినేస్తున్నా అండి. నేను ఎక్కువగా ఏంటంటే పచ్చివి తీసుకుంటాను అండి ఫుడ్, టిఫిన్కి బదులు లేదంటే నైట్ టైం మీల్స్కి బదులు పచ్చివి ఎక్కువ తింటాను. మన వీడియోస్ని కంటిన్యూగా చూడండి, మీకు కూడా పచ్చివి తింటాం అలవాటు అయిపోతుంది. బాబాయ్ ఎట్లా అమ్ముతున్నావు అరటిపళ్ళు? గెలరు రేట్లు ఎక్కువ కానీ అమ్మడమే సంవత్సరం అమ్ముతాను. ఎట్లా డజన్? డజన్ 40, 50. ఇది ఎంత? 80 రూపాయలు, 70 రూపాయలు. 80 రూపాయలు డజన్. 80 రూపాయలు, 70 రూపాయలు అంటండి డజను. మాకైతే 50 రూపాయలు ఉంటుంది. బాబాయ్ ఎట్లా ఎల్లుల్లి? 30 రూపాయలు, 40 రూపాయలు పావు. ఇది 30. ఇది 30 అంటండి. ఇదే 40. ఓకే సైజుని బట్టి ఒక 10 రూపాయలు అటు ఇటుగా ఉంది. ఇది అల్లము 20 రూపాయలు పావు. అయితే 30. నా కేజీ రేట్ చెప్పు. 50 రూపాయలు. కేజీ 50. అల్లం కేజీ 50 అంటండి. ఇందాక అడిగాం కదా నిమ్మకాయలు, ఇక్కడ ఎవరు లేరండి. నిమ్మకాయలు బయటికి వెళ్ళాడు. ఎట్లా బాబాయ్ నిమ్మకాయలు? కేజీ 50. కేజీ 50 అంటండి కాయలు. క్యారెట్ ఉంది ఇక్కడ, క్యారెట్ ఇంకా లేడీ ఫింగర్స్ ఉన్నాయి. బాబాయ్ ఎట్లా ఇది క్యారెట్ కేజీ? కేజీ ఎట్లా క్యారెట్? కేజీ 50 రూపాయలు. 50. బాగుంది తాజాగా. ఇది బీట్రూట్ 50. ఇది బాబాయ్ బెండ కేజీ 30 రూపాయలు. కేజీ 30. తగ్గినాయా ఇప్పుడు? రేట్లు తగ్గుతున్నాయా ఎట్లా? తగ్గుతున్నాయి. ఇప్పుడు పంట వస్తుందా? ఇదేవరిదే? ఎట్లా దొండకాయ? కేజీ 30. ఇది బీరకాయ? ఫ్రెండ్స్ ఇదిగోండి కేజీ 30 అంట. బీరకాయ ఇచ్చాము 50 రూపాయలు అంటండి. బెండకాయ ఇచ్చాము సారీ అండి దొండకాయ ఇచ్చాము 30 రూపాయలు అంట. ఇప్పుడే వస్తుందండి సరుకు, రేట్లు తగ్గుతున్నాయి. ఇది గుత్తి వంకాయ అండి. బాబాయ్ ఎట్లా గుత్తి వంకాయ? గుత్తి వంకాయ ఎట్లా? ఏంటి 20 రూపాయలా? ఇది కీర కేజీ 30 రూపాయలు అంటండి కీర. మాకు 50-55 రూపాయలు ఉంటుంది, పర్లేదు. బాబాయ్ నమస్తే బాబాయ్. ఉసిరికాయలు ఎట్లా? కేజీయా? కేజీ 100 అంటండి ఉసిరికాయలు. ఇవ్వండి ఇప్పుడు సీజనా ఇది? ఓకే. ఇది ఎట్లా ఉంది వెల్లుల్లి? కేజీ 160 రూపాయలు బాబాయ్. కేజీ 160. నిమ్మ కేజీ 60 రూపాయలు, 50 రూపాయలు. కేజీ 50-60 ఉంది. ఓకే. అల్లము? అల్లం 60 రూపాయలు బాబాయ్. కేజీ 60. ఓకే. అది సరుకుని బట్టి, సరుకు క్వాలిటీని బట్టి ఒక 10 రూపాయలు పెంచి చెప్తున్నారండి.
ఓకే. ఒక్కొక్కళ్ళు 60 రూపాయలు చెప్తున్నారండి అల్లం, ఒక్కొక్కళ్ళు 50 రూపాయలు చెప్తున్నారు. సైజుని బట్టి ఎట్లాగా ఉంటుంది అది. బాబాయ్ కాకరకాయలు ఎట్లా బాబాయ్? రేట్ చెప్పు నాకు, నువ్వు రేట్ చేయొద్దు. అది కేజీ 60 రూపాయలు అండి కాకరకాయ. కేజీ 60 రూపాయలు. అర కేజీ 30 రూపాయలు చెప్పాడు. ఏం తగ్గుతాడేమోనండి కేజీ అంటే. వాళ్ళు డ్రగ్స్ గంజాయి అట్లా ఏమన్నా అమ్ముతున్నారు ఏమోనండి. మైక్ చూడడం కానీ ఇంకా కెమెరా చూడడం కానీ భయపడిపోతున్నారు. ఎట్లా బాబాయ్ క్యారెట్? కేజీ 40. బాబాయ్ చూడండి ఎట్లా చెప్తున్నాడు, కేజీ 40 అంటండి. బీర బాబాయ్ 50. ఓకే. ఇది వంకాయ ఓకే ఓకే. ఇది చిలకడ బాబాయ్. ఫ్రెండ్స్ ఇక్కడ దుంపలు తక్కువ రేటు ఉన్నాయండి. మాకైతే 50, 55, 60 రూపాయలు కూడా ఉన్నాయి. 40 రూపాయలు అంటండి చిలకడ దుంప. ఇది ఎట్లా బాబాయ్ కంద? 50 రూపాయలు. ఇది ఎట్లా దేనికి ఉపయోగ కూర ఏమి వండుకుంటారు? చామదుంపలాగానే వండుకుంటారు. ఓకే. రొయ్యలు వేసుకుంటారా? ఫ్రెండ్స్ అదిగోండి. ఏం కంద ఇది? సారకంద అంటండి. ఇందాక చూసాం మనం. ఇదంతా కూడా బార్కి ఇంకా మార్కెట్ అండి. బాబాయ్ ఎట్లా ఇది? అర కేజీ 20. కేజీ లెక్క చెప్పు నాకు. కేజీ 40. ఓకే. ఇది దొండకాయలు కేజీ 40 అంటండి. నేను ప్రతి షాప్ను కూడా అడుగుతున్నా అండి, మీకు రేట్లు వివరంగా తెలుస్తాయని చెప్పేసి. ఇది బీన్స్ బరబట్టి అంటండి. బరబట్టి కేజీ 60. బీన్స్ కాదు ఇవి. ఓకే. బాగుందండి సరుకు. బాబాయ్ సరుకు నెంబర్ ఉంది, ఫ్రెష్గా ఉంది, బాగుంది. ఓకే. ఇది ఎట్లా బాబాయ్ బేర ఎట్లా? కేజీ 60. బాగుంది. ఇది ఉసిరి 40. కిలో 80. పచ్చడికేగా? ఉప్పులో ఊరేసుకోవచ్చు అండి. లేదు కొంతమంది ఏం చేస్తారంటే తేనెలో కూడా ఊరేసుకుంటారు. ఇది ఎట్లా బాబాయ్ కాకరకాయ? ప్రెసిడెంట్ గారు నమస్తే సార్. ఎట్లా సార్ ఇది? ఏమంటారు? బీన్సేగా? చిక్కుడుకాయలు అంటండి. మనం నేను ఇందా నుంచి బీన్స్ అనుకుంటున్నా, సార్ అంటున్నాడు అతను. ఓకే. బాబాయ్ నీదేనిది? ఎట్లా అమ్ముతున్నావు బాబాయ్ ఉల్లిపాయ? 2 కేజీలు 50 అంటండి. ఉల్లిపాయ సైజ్ చూడండి. ఇది అల్లము 20. నా కేజీ లెక్క చెప్పు బాబాయ్. అల్లం 60 రూపాయలు అంటండి కేజీ. 10 ఎక్కువ తక్కువ చెబుతున్నారు. ఇది వెల్లుల్లి కేజీ 90. ఇదిగోండి సైజ్ చూడండి ఫ్రెండ్, సైజ్ చూడండి. మేడం గారు నమస్తే అండి. బాబాయ్ ఏంటి బాబాయ్ ఎట్లా బాబాయ్ లేడీ ఫింగర్ 30 కేజీ? ఇవి దొండ అర కేజీ వద్దు, కేజీ చెప్పు. కేజీ 30. ఓకే. ఇది ఎట్లా వంకాయ? ఫ్రెండ్స్ సరుకు అయితే ఫ్రెష్గా ఉందండి. అట్లాగే రేట్లు కూడా దుంపలు తక్కువ ఉన్నాయండి. దుంపలు ఇంకా కూరగాయలు కూడా తక్కువగానే ఉన్నాయండి. రేట్లు ఇప్పుడు తగ్గుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. బెండకాయ ఎట్లా కేజీ? కేజీ 40. అది దొండకాయ? ఓకే. ఫ్రెండ్స్ బెండకాయ అయితే బాగుంది, ఫ్రెష్గా చక్కగా ఉంది. కేజీ 40 రూపాయలు అంట. ఓకే బాబాయ్ థ్యాంక్ యూ. తమ్ముడు అరటిపళ్ళు పెట్టుకున్నాడు. నమస్తే తమ్ముడు. చిలకనట్టు అవుతున్నాడండి. ఇంకా బారికే ఉందండి.